discuss with them and decide. మేడం, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మంత్రుల మధ్య ఈ కోఆర్డినేషన్ సంబంధించి ఒకటి, కొద్దిమంది మంత్రులు గంట ప్రయాణంకే హెలికాప్టర్లు యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఏమని చాపర్ లో పోయేదానికే మనం ముఖ్యమంత్రి అని అనుకుంటామంటే అది మరి అన్యాయం. అంటే తక్కువ జర్నీ, 1 hour జర్నీ కోసం కూడా వెళ్తున్నారు. అది చాలా సిల్లీ. అట్లా ఎవరన్నా నిజంగానే అట్లా 1 hour జర్నీకి చాపర్ లో వెళ్తున్నారంటే అది క్వైట్ సిల్లీ. రోడ్ లో 1 hour 1.5 hour లో జాయిన్ అయ్యే దానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అన్నెసెసరీ రిక్వైర్మెంట్. అదేం అవసరం లేదా 1 hour జర్నీకి అట్లా. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కూడా 1 hour జర్నీకి చాపర్ తీసుకెళ్తున్నారని. ఎందుకంటే చాపర్ తీయడానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ క్లియరెన్స్ కోఆర్డినేషన్స్ దే టేక్ లాంగర్ దెన్ గోయింగ్ బై రోడ్. సో అది ఏదో చాపర్ సరదా అని కాదు. అవన్నీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఈ పాటికి ఎన్నో చాపర్లు ఎక్కి దిగిన వాళ్ళు కాబట్టి ఆ సరదా కూడా లేదు వాళ్ళకి. సో కొన్ని కారణాల వల్ల ఉంటాయి యూజింగ్ ద చాపర్స్. అంటే ఇప్పుడు మీ భద్రాచలం అనుకోండి, దూరం 350 kilometers. ఓకే, ఖమ్మం అన్న 300 kilometers అనుకోవచ్చు. నల్గొండకు, మహబూబ్ నగర్ కు ఇక్కడ కూడా చాపర్ యూజ్ చేస్తున్నారు. అది అచ్చా, ఐఎమ్ నాట్ అవేర్ అండి, నాకు తెలవదండి. ఐఎమ్ షూర్ డిస్ట్రిక్ట్ కూడా రాలేదు. ఐఎమ్ షూర్ ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్టివ్ మెజర్స్ విల్ బి టేకెన్. మినిస్టర్స్ ఆల్సో విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 guarantees వల్ల మేడం కదా.